దా ఏమవుతున్నదంటే లిటిగేషన్ ఏంటో తెలియదు మనకి. ఇప్పుడు ఈ సిఆర్డిఏనా లేదా అక్కడ హెచ్ఎండిఏనా లేదు కార్పొరేషనా అక్కడ కార్పొరేషనా హైదరాబాద్లోనే, ఇక్కడ విజయవాడ కార్పొరేషనా గుంటూరా తెనాల మంగళగిరి ఏదో మున్సిపాలిటీనో కార్పొరేషను రిజిస్ట్రేషను బ్యాంక్ లోను లేదు బ్యాంక్ లోన్ పక్కన పెట్టండి, 3 జరిగినాయి కదా, 3 ఓకే అయిన చోట కదా కొనేది. దాంట్లో లిటిగేషన్ రావడం ఏంటి? వస్తే ఎవరికి తప్పు? లిటిగేషన్ పెట్టినోడికి తప్ప, అధికారికి తప్ప, కొన్న నాదే తప్పు? కొన్నోడిని దోషిగా చూపెడుతున్నారు, ఇక్కడ చేసిన వాళ్ళు బాగానే ఉంటున్నారు. ఇది కదా సమస్య అవుతుంది. కొన్నోడు బుక్ అయిపోతున్నాడు. అదేమంటే అమ్మినోడికి సంబంధం లేకుండా పక్కనోడు అన్యాయం అయ్యాడంటే ఎవరిని అడగాలి ఇక్కడ? ఒకసారి రిజిస్ట్రేషన్ జరిగితే ఇది విదేశాల్లో మీకు అమెరికా కానీ ప్రపంచంలో ఏ దేశంలో ఈ పెంట లేదండి, ఒక్క ఇండియాలోనే ఉంటుంది. దీంట్లో మనకేంది రాజుల కాలంలో పుట్టుకొచ్చినటువంటి వాటి నుంచి అడంగల్స్లో 100 రకాలైనవి ఉంటాయి. అందులో ఈనాం భూమని, సర్వే భూమని, లేకపోతే ఊరి పోరం బోకని, దేవాలయ మాన్యమని, ఇట్లాంటి రకరకాలు ఉంటాయి. ఈ మన దేశంలోనే ఉన్నాయి ఇన్ని రకాల భూములు. వీటికి సంబంధించి సమగ్రమైన అవగాహన కొత్తగా వచ్చిన రెవెన్యూ ఉద్యోగం కూడా ఉండదు. ఓ 40 ఏళ్ళు 50 ఏళ్ళలో పండిపోయినటువంటి రెవెన్యూ ఉద్యోగం ఉంటుంది. అతను పండిపోయే టైంకి రిటైర్ అయిపోతాడు. ఈ లోపు అతను ఏదైనా స్వార్థంతో పనిచేసుకున్నాడా జనం మునిగిపోతారు. వీటికి సమస్య రాజకీయ కోణంలో